మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. చిరంజీవి అభిమానులు కనుక తలుచుకుంటే మీరు విజయనగరంలో గంట కూడా ఉండలేరు. ఎందుకంటే నేను గత 5 నెలలుగా వైజాగ్ విజయనగరం జిల్లాలో నేను ఉండి వచ్చా. అక్కడ చిరంజీవి అభిమానుల యొక్క విలువేంటో నాకు తెలుసు. దయచేసి గుర్తుపెట్టుకోండి బొత్స సత్యనారాయణ గారు, మీరు మగధీర సినిమాని నిషేధాన్ని ఎత్తివేయటాన్ని పక్కకు పెట్టి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి థియేటర్ల లోపల ముఖ్యంగా వసతులు కల్పించడానికి ప్రయత్నించండి. లేని పక్షంలో మగధీర సినిమా ఇంతకంటే ఎక్కువ హిట్ అవుతుంది. నేను నిజంగా చెప్తున్నా అండి, ఇది కాచే చెట్టుకే రాతి దెబ్బలు. మగధీర సినిమా హిట్ అయింది కాబట్టి మీకు ఈ కుళ్ళు. ఈ యొక్క చిరంజీవి గారు ప్రజారాజ్యంలో గొప్పగా వెళ్తున్నాడు. ఒక్కటండి మీ అభిమానం కోరుకుంటున్నాం. 30 సంవత్సరాలు మమ్మల్ని చిరంజీవి గారు అలరించారు. అయ్యో అన్నపోయిండు కదా అని వచ్చిన టైంలో రామ్ చరణ్ తేజ గొప్ప స్థాయికి ఎదిగే టైంలో, రామ్ చరణ్ తేజ మమ్మల్ని అలరించే టైంలో ఇవాళ ఆ సినిమాని బ్యాన్ చేయడం మేము జీర్ణించుకోలేకపోతున్నామండి. మా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్. ఏ అభిమానిని కదిలించినా కూడా ఆగ్రహ ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడుతున్నారు. ఇది రామ్ చరణ్ తేజకే కాదు, అయితే ప్రేక్షకులకు కూడా అభిమానులకు సంబంధించిన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఈ నిషేధాన్ని ఎత్తివేయాలి. అంతేకాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి, కానీ ఈ సంఘటన వెంటనే విరమించాలి. అదేవిధంగా బొత్స సత్యనారాయణ తన ఏకపక్ష ధోరణి అవలంబించాడు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో జోక్యం చేసుకోవాలని ప్రతి అభిమాని కూడా ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు. సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్ సంపత్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనిపై మరింత చర్చ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి TV9.